టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. భారత్-పాక్ మ్యాచ్ని ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరుపుతుంది. లాహోర్లో ఆదివారం పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ, ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం సమావేశమయ్యారు. 5 గంటలకు పైగా ఈ చర్చలు సాగాయి. ఐసీసీ ముందు పీసీబీ 3 డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. ఇందులో మొదటిది వచ్చేసి ఆర్థిక వాటా. ప్రపంచ క్రికెట్లో తమ వంతు పాత్ర పెరిగిందని పేర్కొంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి ఎక్కువ ఆర్థిక వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. మౌలిక వసతుల అభివృద్ధి, యువ ఆటగాళ్లకు శిక్షణ, జట్టు స్థాయి మెరుగుదలకు అదనపు నిధులు అవసరమని వాదిస్తుంది. రెండోది వచ్చేసి పార్టిసిపేషన్ ఫీజు మంజూరు చేయడం. టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించినప్పటికీ కనీసం పార్టిసిపేషన్ ఫీజును ఐసీసీ చెల్లించాలని పీసీబీ డిమాండ్ చేసింది. టోర్నీకి ముందు సన్నాహకాలకు భారీగా ఖర్చు అవుతుందని, ఫలితాలతో సంబంధం లేకుండా ఆర్థిక భద్రత కల్పించాలన్నది వారి వాదన. ఇక చివరిగా మూడోది వచ్చేసి ఐసీసీ టోర్నీకి ఆతిథ్య హక్కులు కల్పించడం. ఏదైనా ఒక ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు బంగ్లాదేశ్కు ఇవ్వాలని పీసీబీ కోరుతుంది. ప్రస్తుతం బంగ్లాలో మౌలిక సదుపాయాలు, ప్రేక్షకాదరణ తగిన స్థాయిలో ఉన్నాయని, పెద్ద టోర్నీ నిర్వహణకు దేశం సిద్ధంగా ఉందని అభిప్రాయపడుతుంది. ఈ క్రమంలోనే భారత్తో మ్యాచ్ ఆడే విషయంపై పాకిస్తాన్కు ఐసీసీ 24 గంటల డెడ్ లైన్ విధించినట్లుగా తెలుస్తుంది. ఇక పీసీబీ తుది నిర్ణయం ప్రకటించే ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సోమవారం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను మోసిన్ నఖ్వీ కలిసే అవకాశం ఉంది. పాక్ మనసు మార్చుకుని మ్యాచ్ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తుందని ఐసీసీ అధికారులు ఆశిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఈ నెల 15న కొలంబోలో జరగాల్సి ఉంది. భద్రతా కారణాలతో భారత్లో ఆడడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. తర్వాత బంగ్లాను టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్ మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరించినట్లు ప్రకటించింది. పీసీబీతో ఐసీసీ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ అంశంపై స్పందించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నిటిపై నేను కానీ బీసీసీఐ కానీ ఎలాంటి కామెంట్ చేయం. ఈ విషయాన్ని పూర్తిగా ఐసీసీకి అప్పగించాం. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం అని శుక్లా పేర్కొన్నారు. మరోవైపు టీ20 ప్రపంచ కప్లో భాగంగా భారత్తో జరగాల్సిన కీలక మ్యాచ్ నుంచి పాకిస్తాన్ తప్పుకోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ ఆడకుండా వెనక్కి తగ్గడమేంటి? మ్యాచ్ శ్రీలంకలోనే జరుగుతుంది కదా. ప్రపంచ కప్ లో ప్రతి పాయింట్ ఎంతో కీలకం. ఇలాంటప్పుడు పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండగా అమెరికాతో తొలి మ్యాచ్లో బ్యాటింగ్లో తడబడినప్పటికీ భారత్ తన ప్రణాళికలేమీ మార్చుకోకుండా అదే దూకుడును ప్రదర్శించాలని గంగూలీ సలహా ఇచ్చాడు. టీ20 క్రికెట్లో మోటి బంతు నుంచి బాదుతూనే ఉండాలి. భారత్లో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. చాలా నెలల నుంచి వాళ్ళు దూకుడుగానే ఆడుతున్నారు. బాధే క్రమంలో ఒక్కోసారి తడబడే అవకాశాలుంటాయి. అమెరికాపై అదే జరిగింది. అలా అన్ని జట్టు ప్రణాళికలను మార్చుకోకూడదు. ఎప్పటిలాగే ఆడాలి. భారత జట్టు చాలా బలంగా ఉంది. అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తుంది. ప్రపంచ కప్ సాగే కొద్దీ జట్టు జోరు అందుకుంటుంది. సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్తో సిరీస్లో రాణించే ఆత్మవిశ్వాసంతో ప్రపంచ కప్కు వచ్చాడు. అమెరికాపై అతడు స్వేచ్ఛగా ఆడాడు. తాను మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు అని గంగూలీ చెప్పుకొచ్చాడు. మరోవైపు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వివాదంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందించాడు. మేము పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం. మా ఫ్లైట్ కూడా బుక్ అయింది. ఫిబ్రవరి 15న మాకు మ్యాచ్ ఉందని చెప్పారు. మిగతా వాళ్ళ నిర్ణయం మన చేతుల్లో ఉండదు అని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. అయితే ఈ నెల 15న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగాలా వద్దా అనే అంశంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.